శ్రీనివాస, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మనము 9వ రోజులోకి వచ్చేసాము. వినాయక చవితి వేడుకల్లో గణపతి బప్ప మౌర్య అంటూ నినాదిస్తాం కదా. మౌర్య అనే మాటకు అర్థం ఎవ్వరికీ తెలియదు. మరి మౌర్య అనే మాట నినాదం ఎలా మారింది, ఆ పదానికి గల అర్థం ఏమిటి, దాని వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం. మౌర్య అసలు కథ. 15వ శతాబ్దంలో మౌర్య గోసావి అనే సాధువు ఉండేవాడు. అతను మహారాష్ట్రలోని పూణేకి 20 కిలోమీటర్ల దూరంలో చించువాడి అనే గ్రామంలో నివసించేవాడు. ఆయన గణపతికి పరమభక్తుడు. గణపతిని పూజించేందుకు చించువాడి నుంచి మోరేగావ్ వరకు రోజు కాలినడకన వెళ్ళేవాడు. ఓ రోజు మౌర్య నిద్రపోతున్న సమయంలో గణేశుడు కలలో కనిపించి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట. కలలో గణపతి చెప్పిన మాట నిజమో కాదో వెంటనే తెలుసుకోవడానికి మౌర్య అక్కడున్న నదికి వెళ్ళాడు. కలలో గణపతి చెప్పినట్టుగానే నదిలో మౌర్యకి వినాయకుడి విగ్రహం దొరికింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు మౌర్య గోసావి ఎంతో గొప్పవాడు, కాకపోతే సాక్షాత్ వినాయకుడు కల్లో కనిపిస్తాడా అంటూ మౌర్యను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారట. మౌర్య గోసావి పాదాలను తాకి మౌర్య అనటం మొదలుపెట్టారు. మౌర్య గోసావి నిజంగానే మంగళమూర్తియే అంటూ మొక్కారట. నది నుండి తెచ్చిన గణపతి ప్రతిమను తెచ్చి గుడిని నిర్మించాడు. మౌర్య గొప్ప భక్తుడు అయ్యాడు కాబట్టి నాటి నుంచి గణపతి ఉత్సవాలలో మౌర్య గోసావి పేరు గణపతి ఉత్సవాలలో భాగమైపోయింది. ఆనాటి నుంచి గణపతి బప్ప మౌర్య అనే నినాదం నిర్విరామంగా వినపడుతూనే ఉంది. భక్తవల్లభుడైన వినాయకుడి సేవలలో మౌర్య గోసావి తరించిపోయాడు. అందుకే నదిలో నిమజ్జనం చేసే ముందు గణపతి బప్ప మౌర్య పూర్చా వర్సెస్ లోకర్య అని మరాఠీలో నినాదిస్తాం. ఎందుకంటే గణపతి ప్రతిమను మౌర్యకి మహారాష్ట్రంలోని పూణే సమీపంలో ప్రవహించే నదిలోనే దొరికింది కాబట్టి దేవుడు తన కార్యం ఏదైనా భక్తుల ద్వారానే నెరవేర్చుకుంటాడు అనడానికి మౌర్య గోసావి జీవిత కథే నిదర్శనం. లోకా సమస్త సుఖినో భవంతు. జై గణేశ. ఇప్పుడు తెలిసింది కదండి మౌర్య అనేదానికి గణపతి బప్ప మౌర్య. జై గణేశ.